హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఈ రోజు అయితే మనం కొమటి చెరువు మొత్తం కూడా చూసేద్దాం. ఈ కొమటి చెరువు పక్కా ఈవినింగ్ టైం వచ్చే ప్లేసే, ఎందుకంటే ఈవినింగ్ అయితే ఫుల్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఆ లైటింగ్స్తో డే టైం కంటే ఈవినింగ్ టైమే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. మీరు కనుక నా ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. నేను రీసెంట్గా డైనోసార్ పార్క్ వ్లాగ్ పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి. సో ఆ పార్క్ పక్కనే ఈ కొమటి చెరువు ఉంటుంది. సో మేము వచ్చింది బతుకమ్మ టైంలో. సో ఈ కొమటి చెరువు లోపలికి రావడానికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. బతుకమ్మ టైంలో అయితే బతుకమ్మలు తీసుకొచ్చిన వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ. అండ్ ఇక్కడికి చాలా మంది కూడా బతుకమ్మలు తీసుకొచ్చి ఆడుకుంటున్నారు. తెలంగాణలోనే పెద్ద ఫెస్టివల్ బతుకమ్మ. సో ఆ ఫెస్టివల్ వైబ్ అయితే ఇక్కడ మామూలుగా లేదు అసలు. సో మనం ఫస్ట్ అయితే బోట్ ఎక్కేసి తర్వాత బ్రిడ్జ్ పైనుండి అటు సైడ్ వెళ్తే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇక్కడ స్పీడ్ బోట్ ఉంది అండ్ నార్మల్ బోట్ కూడా ఉంది. నార్మల్ బోట్లో చాలా మంది ఎక్కొచ్చు అండ్ ఒకరికైతే 50 రూపీస్ టికెట్. అండ్ స్పీడ్ బోట్లో ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ఎక్కొచ్చు, ఒకరికి 350 రూపీస్ టికెట్. స్పీడ్ బోట్ అయితే చాలా జిగ్జాగ్గా వెళ్తుంది అండ్ నార్మల్ బోట్ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది అండ్ చెరువు మొత్తం కూడా కవర్ చేయొచ్చు. మేమైతే పిల్లలతో వచ్చాం కాబట్టి అందరం కూడా నార్మల్ బోట్ అయితే ఎక్కేసాం. బోట్ ఎక్కిన తర్వాత అనిపించింది కొంచెం డే లైట్ ఉంటే బాగుండేది, కానీ డే టైం అయితే లైటింగ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఒక్కసారి అయితే డే టైంలో ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇంకొకసారి వస్తే మాత్రం నైట్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ స్పెషల్లీ ఈవినింగ్ వస్తే ఇంకా చాలా వాటర్ యాక్టివిటీస్ చూడొచ్చు, లైక్ వాటర్ డ్యాన్స్. వాటర్ డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కంపల్సరీ చూడాల్సిందే. ఒక 20 మినిట్స్ షో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, సో దట్ మీరు వాటర్ షో కూడా చూస్తారు ఈ వీడియో ఎండింగ్లో. ఇప్పటి వరకు మేమున్న ప్లేస్ అండ్ నియర్ బైలో బోటింగ్ ఎక్కడ కూడా చూడలేదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సిద్దిపేటలో ఉంది. సో ఈ సిద్దిపేట అండ్ నియర్ బై ఉన్న వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఈ ప్లేస్లో స్పెషల్గా ఫెస్టివల్స్ అప్పుడు, హాలిడేస్లో, వీకెండ్స్లో జనాలు అయితే ఎక్కువగా కనిపిస్తారు. అండ్ ఫ్యామిలీస్తో రావడానికైతే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో ఈ బోట్ బ్రిడ్జ్ కింద నుండి వెళ్తుంది అండ్ ఒక 15 మినిట్స్ మనం బోట్లోనే ఎక్స్ప్లోర్ చేస్తాము. బోట్లో చెరువు మొత్తం కూడా ఒక రౌండ్ కవర్ చేస్తారు. సో బోటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా బ్రిడ్జ్ పైనుండి మనం అటు సైడ్ వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి 10 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. సో చెప్పాను కదా ఫెస్టివల్ టైం అని, మంచి బతుకమ్మ సాంగ్స్ అయితే ప్లే చేశారు. సో మనోళ్ళు అయితే అందరూ డాన్సులు చేసేస్తూనే ఉన్నారు ఆ ఎఫెక్ట్కి. కానీ నేను సాంగ్స్ అయితే రిమూవ్ చేశాను ఎడిటింగ్లో. ఈ బ్రిడ్జ్ పైనుండి కొమటి చెరువు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. బ్రిడ్జ్ నుండి బయటకి రాగానే వాటర్ రోలర్ ఉంది. సో చూడగానే ఎక్కేస్తామని ఫిక్స్ అయిపోయారు. అండ్ ఇంకా వాటర్ జాకెట్స్ వేసుకొని రెడీ అయిపోయారు వాటర్ రోలర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. రోలర్ లోపలికి వెళ్ళగానే ఆ తాళ్ళతో వాడు ప్యాక్ చేసేస్తాడు. సో లోపలికి వెళ్ళగానే మా ఆరాధ్య ఎక్స్ప్రెషన్స్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి.
ఒక 10 మినిట్స్ వాటర్లోనే ఉంటే అలవాటు అవుతుంది గేమ్ అని అనుకున్నాం. కానీ ఒక్కసారి వాటర్ మధ్యలోకి వెళ్ళగానే ఫుల్ ఏడ్చేసింది బయటికి వెళ్తానని. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆరాధ్య ఏడుపు చూసి అరవడం స్టార్ట్ చేశారు. సో ఇంకా ఆ రోలర్ లాగేసి ఆరాధ్యని బయటకు దింపేసి మళ్ళీ కాసేపు వాటర్లోకి వదిలిపెట్టారు. నిషు, సోను, సోఫీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ రైడ్ని. సో మనం ఆ రోలర్లో ఒక సైడ్ ఉండేసి చేతులతో పుష్ చేస్తే అది రొటేట్ అవుతుంది. ఇట్స్ అ ఫన్ యాక్టివిటీ. అండ్ తర్వాత అక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. సో ఇంకా మేము కాసేపు వాళ్ళతోనే ఆడుకున్నాము. యాక్చువల్లీ వాటర్ షో స్టార్ట్ అవుతుంది ఈ టైంలో, బట్ వాటర్ షో నెక్స్ట్ 1 అవర్లో మళ్ళీ ఉంటుందంటే సో ఆ 1 అవర్ అయితే బతుకమ్మ ఆడే దగ్గరే ఉన్నాము. ఇంకా అక్కడ సిద్దిపేట్ మోడల్ని కలిసాము అండ్ కాసేపు మాట్లాడాము అతనితో. మంచి మంచి వీడియోల కొరకు చూస్తూనే ఉండండి ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. డూ వాచ్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. నెక్స్ట్ ఇంకా మా నిషు, సోను, ఆరాధ్య, సోఫీ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న గేమ్ జోన్కి అయితే వెళ్ళాము. ఆల్మోస్ట్ అక్కడ వర్క్ చేస్తున్న అన్ని గేమ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేశారు. ఇంకా మేము ట్రై చేయాల్సిన రైడ్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు పిల్లలకైతే ఫన్ అసలు మామూలుగా లేదు ఇక్కడికి వస్తే. మనోళ్ళు అయితే ఇంకా ఇప్పుడు ఇంటికే వెళ్ళలేదు, మళ్ళీ ఎప్పుడు వద్దామా అని ప్లాన్ చేస్తున్నారు. గేమ్ జోన్లో చాలా ఎక్స్పెన్సివ్ అనుకున్నా, కానీ 100 రూపీస్కి ఒక పర్సన్ 4 గేమ్స్ ఆడొచ్చు. పిల్లల ఎంటర్టైన్మెంట్కి ఆ టికెట్ అయితే వర్త్ అనిపించింది. గేమ్ జోన్ అయిపోయాక ఇంకా మనం పక్కా మిస్ అవ్వకుండా చూడాల్సిన వాటర్ షోకి వెళ్ళాము. ఇంకా ఇక్కడ స్టేడియంలో కూర్చున్నట్టు కూర్చొని ఆ వాటర్ షోని అయితే కాసేపు ఎంజాయ్ చేసాము.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిద్దిపేట్ కొమటి చెరువు వ్లాగ్. వీడియో కొంచెం లెంతీగానే ఉంది ఎందుకంటే మొత్తం కవర్ చేసాం కాబట్టి. ఇంకా రిటర్న్ వెళ్ళే టైంలో స్మోక్ బిస్కెట్స్ తినేసి ఇంటికి వెళ్ళాము. Thank you so much for watching this video till the end. I hope you like the content and we'll see you in the next video. Bye bye.